లక్కీ, ఇక్కడికి కొండగుడి చాలా దగ్గరలోనే ఉంది. అమ్మ నాన్న మనల్ని చూడకముందే మనం వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. రా రా. లక్ష్మి, లక్కీ జున్ను ఎక్కడ? లేరండి. చాలా థ్యాంక్ యూ సార్. కిడ్నాపర్స్ను పట్టుకొని పిల్లలందరినీ కాపాడారు. సార్, వీళ్ళలో మీ పిల్లలు ఉన్నారా? ఇక్కడ మా పిల్లలు లేరు సార్. మా పిల్లలు ఎక్కడా? వాళ్ళు కొండగుడికి వెళ్తున్నారు సార్. అక్కడికి వెళ్ళుంటారు. మీరు గుడికి వెళ్ళి మీ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వీళ్ళ సంగతి మేము స్టేషన్లో చూసుకుంటాం. ఓకే సార్. పద లక్ష్మి. పంతులు గారు, మేము ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించాలి. ఇటువంటి మీ కోరిక ఏమిటో ఆ స్వామివారికి విన్నవించుకోండి. మా అమ్మ నాన్న ఎప్పటికీ కలిసే ఉండాలి స్వామి. మా అమ్మ నాన్న మధ్యలోకి మనిషి అంటే రాకూడదు. మీకేమైందో అని మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? మాతో చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు? మీకోసమే అమ్మా. నువ్వు నాన్న కలిసి ఉండడం కోసం. ఆ మనిషి వలన నువ్వు నాన్న విడిపోతున్నారు కదమ్మా. అందుకే మిమ్మల్ని కలపాలని ఆంజనేయుడికి మొక్కుకున్నాం. మేము విడిపోతున్నామని మీకెవరు చెప్పారు? దేవ్యాని నానమ్మ చెప్పింది నాన్న. మనీషాని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంట కదా? మీరు పెళ్లి చేసుకుంటే మనిషి నాకు అమ్మ అవుతుందంట కదా? ఈ లక్ష్మి అమ్మ నాకు అమ్మ కాదంట కదా? అమ్మను వదిలేకు నాన్న. ఇన్నాళ్ళు అమ్మ నేను నీకు దూరంగా ఉన్నాం కదా.
మళ్ళీ నువ్వు మాకు దూరం అవుతావా నాన్న? నాకు లక్ష్మి అమ్మ కావాలి నాన్న. లక్ష్మి అమ్మ, నువ్వు, జున్ను, నేను అందరం కలిసి ఉండాలి నాన్న. మీ అమ్మ నాకు ప్రాణంతో సమానం. నా ప్రాణం వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? ఒక్కసారి తనని దూరం చేసుకున్నందుకే ఎంతో బాధపడుతున్నాను. మళ్ళీ తను దూరం అయితే మీకంటే ముందు నేను తట్టుకోలేను. ఇప్పటికీ ఎప్పటికీ తనే నా భార్య. తను మాత్రమే నా భార్య. మీకు ఈ నాన్న ఒక్కరే. మీ అమ్మ కూడా ఒక్కరే. మీ అమ్మ స్థానంలోకి మనీషాయే కాదు, మరో ఏ అమ్మాయిని తీసుకురాను. ప్రామిస్. నా పరిస్థితి ఏంటి మిత్ర? మాట్లాడవేంటి మిత్ర? నేను నా కడుపులో బేబీ ఏం కావాలి? నేను నీకు అన్యాయం చేయనని చెప్పాను కదా మనీషా. అయితే నాకు ఏం న్యాయం చేయబోతున్నావు మిత్ర? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదా? లక్ష్మి ఉండగా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను మనీషా? అసలు నువ్వు అలా ఎలా ఆలోచించావు? నేను నిర్ణయం తీసుకుంటాను అంటే అది పెళ్లి అని ఎలా అనుకున్నావు? నీ వల్ల నేను తల్లిని కాబోతున్నాను. నాకు న్యాయం చేస్తాను అంటే అది పెళ్లి అనుకుంటాను కదా. నా వల్ల అనుకోకుండా తప్పు జరిగిపోయింది. అందుకు పూర్తి బాధ్యుణ్ణి కూడా నేనే. నేను నీ బేబీకి ఫాదర్ని అవ్వగలను కానీ నీకు హస్బెండ్ అవ్వలేను మనీషా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మరి నన్ను పెళ్లి చేసుకోకుండా నాకు ఎలా న్యాయం చేస్తావు మిత్ర? బేబీ పుట్టాక తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నీకు వేరే మంచి లైఫ్ ఇస్తాను. నీకంటూ ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యూచర్ ఇస్తాను. లైఫ్ లాంగ్ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఇది ఏ రకమైన న్యాయం? సమన్యాయం. నీ వల్ల లక్ష్మి బాధపడకూడదు, లక్ష్మి వల్ల నువ్వు బాధపడకూడదు. నా లైఫ్ లక్ష్మితో ముడిపడింది. అలాగే నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. అది నేను ఏర్పాటు చేస్తాను. మనీషా, ఆయన నీ మంచి నా మంచి కోరి చెప్తున్నారు. మనలో ఏ ఒక్కరు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా నువ్వు వింటావు కదా. ఇప్పుడు కూడా విను, హ్యాపీగా ఉంటావు. రండి మిత్ర గారు. పద మనీషా.
చెప్పనయ్యా. ఏంటి వాళ్ళకేం కాలేదు కదా అన్నయ్య? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సరే అన్నయ్య, త్వరగా ఇంటికి వచ్చేసేయండి. ఏంటి వివేక్, పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? పిల్లలు దొరికారండి పెదనాన్న. అవునా అండి? పిల్లలు ఎలా ఉన్నారంట? ఎక్కడున్నారంట? వాళ్ళు క్షేమంగా ఉన్నారంట. గుడిలో పంతులు గారు చెప్పినట్టు పిల్లలు కొండగుడికెళ్ళి మొక్కు తీర్చుకున్నారంట. నిన్న రాత్రి పిల్లలు ఎంత బాధపడి ఉంటే పొద్దున్నే అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటారు. అంత చిన్న వయసులో ఆంజనేయ స్వామి మాల వేసుకొని అన్నం తినకుండా ఉత్త కాళ్లతో అంత దూరం నడిచి మొక్కు తీర్చుకున్నారు అంటే వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఉండాలని ఆ పసి మనసులు ఎంత ఆరాటపడ్డాయో. నిజమే మావయ్య గారు, వాళ్ళని ఆ ఆంజనేయ స్వామి కాపాడారు. అవును, ఆంజనేయ స్వామి సీతారాముల్ని కలిపినట్టు అన్నయ్య వదిన్ని కూడా కలిపాడు. ఇప్పుడు పిల్లల్ని కాపాడాడు. కాసేపట్లో అందరూ ఇంటికి వస్తున్నారు. ఎక్కడున్నావు మనీషా? పిల్లలు దొరికారంట. నేను ఓడిపోయాను ఆంటీ. నువ్వు ఓడిపోవడం ఏంటి? మళ్ళీ ఆ లక్ష్మియే గెలిచింది. పిల్లల్ని మిత్రని కాపాడుకుంది. నువ్వక్కడే ఉన్నావా? నా ఓటమిని కళ్ళారా చూస్తున్నాను. నా గురించి మిత్ర తీసుకోబోయే నిర్ణయం కూడా నాకు తెలిసిపోయింది ఆంటీ. మిత్ర ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నన్ను పెళ్లి చేసుకోబోయే నిర్ణయం అయితే కాదు. లక్ష్మి నన్ను చావు దెబ్బతీసింది. నా ఆఖరి అస్త్రాన్ని కూడా వేస్ట్ చేసింది. ఏమంటున్నావు మనీషా? మిత్ర తన మనసులో ఉన్నది చెప్పేశాడా ఆంటీ? అంటే మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవట్లేదా? లేదా ఆంటీ, మిత్రకి ఆ ఉద్దేశమే లేదు. నాకు నా కడుపులో ఉన్న బేబీకి మరోలా న్యాయం చేస్తాడంట. ఎప్పటికీ లక్ష్మి మాత్రమే తన భార్య అట. తన జీవితంలో మరొకరికి స్థానం లేదంట. నేను చచ్చిపోయాను ఆంటీ. అలా మాట్లాడుకు మనీషా. నాకింక బ్రతకాలని లేదు, భవిష్యత్తు లేదు. నాకు చావు తప్ప ఇంకేమీ మిగల్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు నువ్వు ఇంటికి రా. వచ్చి ఏం చేయాలా ఆంటీ? ఓడిపోయిన నా మొహం ఆ లక్ష్మికి ఎలా చూపించాలి? నువ్వు ఓడిపోవడం కొత్తేం కాదుగా. మళ్ళీ గెలుపు కోసం, మిత్ర కోసం ప్రయత్నించు. ఎన్నిసార్లు ప్రయత్నించాలా ఆంటీ? మిత్ర దొరికే వరకు నీ పోరాటం ఆపకు. నువ్వు సాధించగలవు. మిత్రకి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను పోరాడి మాత్రం ఏం ప్రయోజనం? నీకు మిత్రపై ఇంట్రెస్ట్ ఉంది కదా. నువ్వు కోరుకున్నది దక్కించుకోవాలి. వెతికితే ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. నువ్వు ముందు ఇంటికొచ్చే, మళ్ళీ ప్రయత్నించు. ఏదో రూపంలో నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు గెలుస్తావు. వస్తున్నావు కదా? ఏదో మొదటిసారి ఓడిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుందేంటి? హలో అండి. హాయ్ వివేక్ గారు, మా జాను ఎలా ఉంది? షీస్ ఫైన్. తనకే డౌటు రాలేదు కదా? రాకుండా నేను మేనేజ్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించారా? లేదండి, ఈ మంత్ అవగానే ఒకసారి టెస్ట్ చేయించాలి. ఆ టాబ్లెట్స్ ఇస్తారా? హా, ఇదిగోండి. మీరు చాలా గ్రేట్ అండి. జాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి హస్బెండ్ దొరకడం.
అదేం లేదండి. జానుయ నా వైఫ్ అవ్వడం నా లక్. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. థ్యాంక్ యూ అండి. జాను ఎప్పుడొచ్చి మిమ్మల్ని అడిగినా దయచేసి తనకి నిజం మాత్రం చెప్పకండి. అయ్యో చెప్పనండి. కోర్స్ కంప్లీట్ అయి జాను ప్రెగ్నెంట్ అయితే అంతే చాలు. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్. చెప్పండి. ఇందాక ఒక అతను వచ్చి ఏవో టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళారు కదా, ఆ టాబ్లెట్స్ ఏంటి? మీకెందుకు? మీరెవరు? ఇందాక వచ్చిన వివేక్ వాళ్ళ బ్రదర్ మిత్రానందన్ కి కావాల్సిన మనిషిని. ఓ, వివేక్ గారి వదినా మీరు? అవును. ఆ టాబ్లెట్స్ గురించి చెప్తారా? అవి ప్రెగ్నెన్సీ కోసం వాడే టాబ్లెట్స్ అండి. అవి వివేక్ వేసుకునేవే కదా? అవును, ఒక 3 months పాటు వాడాలి. ఓకే, ఒక్కసారి ఆ టాబ్లెట్స్ ఇస్తారా? ఎందుకు? ఊరికే చూడ్డానికి. అదేంటి? ఇదా? మేడం ఇదేనా? అది అవి కూడా. వద్దులేండి, థ్యాంక్ యూ. చెప్పు మనీషా. నీకొక టాబ్లెట్ ఫోటో పంపించాను. ఆ టాబ్లెట్ దేనికి యూజ్ చేస్తారో చూసి చెప్పవా? ఇవి ప్రెగ్నెన్సీ రావడానికి వాడతారు. ఎవరు వాడాలి? లేడీసా జెంట్సా? ఇవి లేడీస్ వాడే టాబ్లెట్స్. ఆర్ యు ష్యూర్? ఎస్ మనీషా. లేడీస్ గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టాబ్లెట్స్ వాడతారు. 3 months కోర్స్ ఇది. ఎవరు యూజ్ చేస్తున్నారు? నాకు బాగా కావాల్సిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే. యూర్ రైట్ ఆంటీ. ఒక్క డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. లక్ష్మి మెడలో నుంచి మిత్రతో నా మెళ్ళో తాళి కట్టించుకోవటానికి నాకు అరుదైన అవకాశం వచ్చింది. లక్ష్మి, వస్తున్నా. మై నెక్స్ట్ గేమ్ స్టార్ట్స్. పాదాల్ని ముద్దు పెట్టుకోవడం కాదు. వాడికి పాద పూజ చేసినా తప్పులేదు లక్ష్మి. నువ్వు మళ్ళీ వచ్చావా? ఏ రాననుకున్నావా? నీ స్థానంలో వేరే ఏ ఆడదున్నా సిగ్గు విడిచి వచ్చుండేది కాదు. నువ్వు కాబట్టి అన్ని వదిలేసుకుని వచ్చావు. మిత్ర కోసం అవసరమైతే నా ప్రాణాలే వదిలేస్తాను. ఈ సిగ్గు వ్యక్తిత్వం వదిలేయటం నాకు పెద్ద లెక్క కాదు. నీది ప్రాణాలిచ్చే ప్రేమ కాదు, ప్రాణాలు తీసే స్వార్థం. నాది ప్రేమో స్వార్థమో కాసేపు పక్కన పెట్టు. మీ మరిదిగారు చేస్తున్న త్యాగం గురించి మాట్లాడుకుందామా? వివేక్ చేస్తున్న త్యాగమా? ఏంటది? నీ చెల్లెల్ని కాపాడ్డం. లోపం నీ చెల్లెలా ఉన్నా నింద తన మీద వేసుకోవడం. ఏం బాగుతున్నావు మనీషా? నా చెల్లెల్లో లోపం ఉండడం ఏంటి?
అయితే నీకింకా విషయం తెలీదన్నమాట. ప్రాబ్లం వివేక్లో లేదు, జానులోనే ఉంది. అది వివేక్ కవర్ చేస్తున్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడకు, పళ్ళు రాలగొడతాను. వదినా, రా వివేక్, టైంకి వచ్చావు. పాపం లక్ష్మి పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. నువ్వు కాస్త క్లారిటీ ఇస్తే బెటర్.